విద్యార్థులందరూ మీ కళాకారులందరూ పిల్లలు తల్లులు మేత్తలు మంచి అయ్యగారు మంచి చాలా చక్కనటువంటి 15,000 రూపాయలు పాపంలో సీపుని గుర్తు ద్వారా కాలే అవి ఎన్ని తీసుకున్నటువంటి సీపుని గుర్తు ద్వారా దొట్టుదారు చేతులకి దొట్టుదారు మీ పిల్లలు మీ ముసలి వెళ్ళిపోతాను. అలాగే చాలా సంతోషమైనటువంటి భావన కుదిరిపోయా కళ్ళు ముందు ఏమో మూలంగా ముద్ద బండి పువ్వమ్మ సూర్యుడు
పోవాలి ఎప్పుడమ్మా ఎక్కడమ్మా ఎప్పుడమ్మా ఎక్కడమ్మా తెలుగుంటే ఎక్కడమ్మా నాకు వేరే సాక్షి లేదమ్మా పువ్వమ్మా పొద్దు పడుకున్నమ్మా చక్కడ సూర్యుడు అందగాడు అన్నాడు కొండతోడు నుంచి కొండతోడు వచ్చాడు ముందుకి వచ్చాడు వచ్చని పడ్డాడు ముందుకి వచ్చాడు వచ్చని పడ్డాడు ఘోరంగా తెచ్చి ఘోరంగా తెచ్చి ఘోరంగా తెచ్చి ఘోరంగా తెచ్చి బొమ్మ బొమ్మను బాగన కట్టింది బొమ్మ మునకాలు ఇచ్చింది ఎక్కడమ్మా రేకెక్కడమ్మా అలాగే సిరక్కడమ్మా రేకెక్కడమ్మా సిగ్గెక్కడమ్మా సిగ్గెదిగమ్మా సిరగడ్డి సిగ్గేలేదు పోయమ్మో పెద్ద పువ్వమ్మ పొద్దు పడుకున్నవ్వమ్మ సంజకడ సూర్యుడు అందగాడు ఉన్నాడే కొండతోడు నుంచి కొండతోడు వచ్చాడు అమ్మా మాముంది మెడలోని కోడి నాగుంది తడయంలో సందమాముంది మెడలోని కోడి నాగుంది జనలోని గంగ ఒడిలోని గౌరి మొలగంగ పులి జన్మముంది తడయంలో సందమాముంది శంకర ఒకనాడు పరమశివుడు పొరమీది గెలచినాడు నడయందు గంగలేమో జడయందు నిలిపినాడు నడయందు
మొండపల్లి అదే మార్చారు వద్దమ్మ నాకు వద్దే ఈ సొంతమైన స్వామి ఈ పాడి
జిల్లాకి మాత్రమే, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి మాత్రమే చెందినటువంటి జానపద నృత్య కార్యక్రమాల్లో ఇది ఒక కళాత్మకమైనటువంటి. అసలు ఇది ఎలా వచ్చింది అంటే, ఎల్లమ్మ దేవత అని ఒక దేవత ఉన్నారు, రేణుకా ఎల్లమ్మ పూర్తి పేరు. ఇప్పుడే అసలు అది ఆలోచించిన తర్వాత ఈ మాట చెప్పాలనిపించింది. వాళ్ళ కులదేవత రేణుకా ఎల్లమ్మ దేవత. రేణుకా ఎల్లమ్మ దేవత తాలూకా కొడుకు అంటే ఎవరో మనకందరికీ బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వ్యక్తి పరశురాముడు. పరశురాముడు తల్లి రేణుకా ఎల్లమ్మది. సుకేతుడు అనేటటువంటి ఒక భీకరమైనటువంటి రాక్షసుని చంపినటువంటి తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి. ఆ సుకేతుడు అనేటటువంటి రాక్షసుని చంపి వాడి వెన్ను మీద ఉన్నటువంటి చర్మాన్ని తీసి ఆ చర్మాలతో తయారు చేస్తున్నటువంటి ఇది తయారు చేసినటువంటిది. ఆ సుకేతుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క వెన్నుపై ఉన్న చర్మంతో దీన్ని తయారు చేశారు. ఈ మధ్యలో ఒక నార ఉంది, చూశారు నార. ఈ నార ఆ సుకేతుడు తాలూకా వెన్ను నారను తీసి ఆ అమ్మ తయారు చేసినటువంటిది. ఇది ఉంది చూసారా ఈ పిల్ల వాడి కాలు యొక్క ఎముక దుమ్మును తీసి ఇలా తయారు చేసిందమ్మ. వాడు చనిపోయిన తర్వాత రాక్షసుడు తాలూక దేహం మీద నిలబడి ఇదే జముకులైనటువంటి ఈ వాయిద్యంతో నృత్యం చేసింది తల్లి. అందుకే ఈ శబ్దం బుడబొక్క అని వినిపిస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని బుడబొక్కల పాట అంటారు. ఇది జముకుల పాట. మరొక మాట తెలుసా, ఎల్లమ్మ దేవతని చాలా ఆరాధ్యంగా ఎప్పుడు భావించారో తెలుసా? మన 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 ఉత్తరాంధ్రలో కలరా వ్యాధి విపరీతంగా ప్రబలినప్పుడు, కలరా వ్యాధి అతిసారం అంటారు, అది విపరీతంగా ప్రబలినప్పుడు ఎల్లమ్మ దేవత వచ్చి ప్రజలందరినీ రక్షించినటువంటి దేవత. కాబట్టి అప్పుడు ఈ తల్లిని గొప్పగా చెప్పుకొని జముకుల పాటల్ని అందరికీ ఆలపింపజేసి ఎల్లమ్మను సాక్షాత్కరింపజేస్తున్న ప్రస్తుతం ఈ సంక్రాంతి సంబరాల్లో ఎల్లమ్మ దేవతను మన ముందు నిలబెట్టిన అసలు మనం అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఇలాంటి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ గుండె మీద బలంగా మనం చెప్పుకోగలిగే ఒకే ఒక సంగీత వాయిద్యం ఉంది అంటే అది బుడబొక్కల వాయిద్యం, జమకు వాయిద్యం. అదే ఈరోజు మన ముందు సజీవంగా మన సాక్షాత్కరింపజేసినటువంటి అసలేకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్ని క్యాషోలు వచ్చినా, ఎన్ని వాయిద్యాలు వచ్చినా దీనిలో ఉన్నటువంటి మాధుర్యం, దీనిలో ఉన్నటువంటి ఊపు అంటాం మనం, అది ఎక్కడా రాదు. ఎన్ని డీజేలు పెట్టినా రాదు. ఇది పడితే ఆ పాటలు చూడండి. అందుకే సంగీత దర్శకులు ఎన్ని పాటలు బాగా వాయించినా ఆటి సినిమాలో ఒక్క జముకుల పాట ఉంటేనే ఆ యొక్క సినిమా సక్సెస్ అవుతుందని నమ్మి మన వాల్తేరు గ్రామంలో అసలేని మన ముందు నిలబెట్టారు కాదు అని నేను నేను అందుకే వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు నా కోసం అన్నాడు అన్నయ్య, అసలే ఎప్పుడు నువ్వు అల్లం అంటావు, నీకు వేసారు అమ్మని అల్లం మొక్క అన్నాడు. తల్లికి మొక్కుకొని ఆ పాస్పోర్ట్ హైదరాబాద్ వచ్చింది, వెళ్ళాము వేసారు కోసం. ఆ మేడం అడిగింది, నువ్వు అమెరికా వెళ్ళికెళ్తాను, నువ్వు దొంగడుగా మంచోడు వాళ్ళు ఏంటి ఉద్దేశం అని అడిగింది. నేను దొంగడుగా మంచోడు అమ్మ, చిన్నపడి చెయ్యాలి నీ పక్కన పడ్డాది పాడి మీరన్నాను. మీరన్నది అప్పుడు ఆ తల్లి అనుకున్నాడు. అప్పుడు వేసే ఇవ్వదాడు చిన్నపడి చెంగన్నమ్మ నాకు సన్మానం తీసుకెళ్తాను
అవకాశం వచ్చింది. ఏసే రాకపోతే అమెరికా చూడగలరు కూర్చోతాడు బొరతోటి మహామౌలుడు పోతాడు. అలాగే తల్లి సాయం ఉంది. మీ ఆశలు కట్టుకొని ముగ్గురు గొడవలు పాడుతారు దానికత్తలా ఈ వచ్చిన 3 నెల 4 6 13 2 నెలల 13 అన్నం 3 కట్టాను 12,000 అన్నం ముగ్గురు కట్టాం. తల్లి ఎంత ఉంది కొద్ది స్థాయికి వచ్చానంటే ఆ తల్లి ఇచ్చిన దానికే ఆ అమ్మని నమ్మని ఎక్కువ. నా కొడుకు బిఏడి చేసినాడు, నా కొడుకు డిగ్రీ చదివింది, బుడబక్కల మీద కొడుకు పెళ్లి చేసినాడు, 12 సార్లు కంపల్సరీ చేసినాడు. నేను అడిగానంటే రాత్రి ఊరు మిగులు తెమ్ముకున్నాను తగ్గతో. శ్రీకాకుళం జిల్లమ్మ నరసనపేట తాలుగమ్మ కట్టినాడు పేదమ్మ ముందువాడు లచ్చప్ప రావులప్ప మూడు కాలు ముదుగులు. అలాగే 5 సంవత్సరాలు అన్నం రాత్రులు ఆడబట్టాము. అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళకి కష్టపడి మమ్మల్ని కలిసినాడు. అలాగే కలిసి ఇప్పుడు అమెరికా అన్నమాదేవి వెళ్ళాను. ఏమన్నా దిగినట్టే పువ్వులు పంపించి నన్ను ఆహ్వానం చెప్పాను. అసలు కాదు ఆ తల్లి ఒక కళ తీసుకెళ్తాను. నేను అందరిలో దిగినాను, ఢిల్లీలో దిగినాను. అయితే నేను సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చిన గొడవ మర్చిపోను. ఆ వ్యక్తిని కాదు గిఫ్ట్ మర్చిపోను, సన్మానం ఇచ్చిన మర్చిపోను. గొడవ లోపు ఈ బయటకు వచ్చాను అలా సామాన్ నడుపుకోను. పోలీస్ అసలు ఏమన్నారు బాబు లోపు ఇబ్బంది బాబు అన్నాను. నీకు వెళ్ళేవారు చేసేసాను అన్నారు. నాది పలాస్ అన్నాడు. అది పలాస్ బాబు వాళ్తుంది, అది నాది పలాస్ అన్నాను. ఆ పోలీసు బాబు తెచ్చి ఇచ్చాడు. అన్నాడు నన్ను పెట్టి చూడ తల్లి ఆ చెట్టుపల్ల గుండె పోలీసు చూడు కాదు గిఫ్ట్ అది అన్ని బాగుంటుంది. నా సేవలో నా 15 లోపల ఉంది తల్లి అంత పని చేసింది మనకి. అలాగే చాలా సంతోషంగా మహానుభావుడు పాలన పెట్టాడు. గుమ్మడి 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 నల్ల పువ్వు గాలిలో రంచుకుంటాయి, మల్లి పువ్వు వాసనలో మత్తుకుంటాయి, ఎల్ల పువ్వు గాలిలో రంచుకుంటాయి, ఆ మల్లి పువ్వు వాసనలో మత్తుకుంటాయి, సరకత్తి చూపులు సున్నమంటాయి, ముమ్మకర రూపులు ముందుకుంటాయి. గుమ్మడి 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 గుమ్మడి
పొద్దుతో ఇలా అక్కడ మొదలు పెట్టి కడతా బంగా అనవై అనవై కన్నా నీ బాధలకు కలుగునా అనవై కన్నా నీ ఒళ్ళంతా ఇంటి రాని చేలో నా కడతా అయ్యా నీ చేతిగా ముందు వరకు వండుకోబోయే కదా అనవై కన్నా ఓ అనవై కన్నా నీ బాధలకు సంతగంట మందు అన్ని వాళ్ళు తేలికి ఆమమండి ఓన్లీ వదిలియ ఈ కన్ను చేరయ్యా ఇదివాడు అదే పాట నీకు అబ్బాయి పాట నీ పాట కూడా మార్చాడు ఓ అన్నగా కన్నా నీ బాధలకు నా చెరమ్మో యూట్యూబ్లో చూస్తున్న సినిమాల్లో చూస్తున్నవన్నీ కూడా మసిపూసి మారికాయ చేసేది. ఒరిజినాలిటీ అంటే ఇది. ఈ ఒరిజినల్ పాటల్ని అటు ఇటు ఇటు అటు మార్చి కింద మీద మీద కింద మధ్యలో ముందు ముందులో మధ్య ఇట్లా అటు ఇటు ఇటు చేసి మొత్తానికి అర్థం పర్థం లేనటువంటి పాటలు తీసుకొచ్చేసి వ్యర్థంగా మిగిలిపోయినా మనం వినడానికి సొంపుగా ఉన్నాయి కాబట్టి చప్పట్లు కొట్టుకుంటున్నాం. మ్యూజిక్ ఉన్నాయి కాబట్టి అద్భుతంగా అలాగే రైతన్న గురించి ఈరోజు సంక్రాంతి పండుగ అంటేనే రైతన్న పండుగ. రైతుల పండుగ సంక్రాంతి పండుగ. సంవత్సరకాలం పాటు చెమటొచ్చి కష్టపడి ఆ కర్షకుడు తెచ్చుకున్నటువంటి ధాన్యం ఇంటికి చేతికి వచ్చేటంత వరకు కూడా కంటి మీద తురుగు లేకుండా కష్టపడినా కూడా ఖచ్చితంగా నా ఫలితం వస్తుందని ఆశించినా కూడా ఆయన చేతిలో లేనటువంటి దైవం ఆ ఎల్లమ్మ దేవత కృప వల్ల మాత్రమే ఆ భోగభాగ్యాలు లభించేటటువంటి భోగభాగ్యాల రోజే భోగి. సంక్రాంతి నాడు అందుకని అంటారు వ్యవసాయంలోనే సాయం ఉంది. వ్యవసాయం అంటే రైతు అందరికీ సాయం చేస్తారు, అందుకే వ్యవసాయం. అగ్రికల్చర్ అంటాం, ఆ కల్చర్లోనే కల్చర్ ఉంది, సంస్కృతి ఉంది. అంతకన్నా గొప్ప ఆ వ్యక్తికి ఎవరున్నారు? ఒకటి కడుపు నిండా అన్నం పెడుతున్న రైతు గొప్పోడు, కడుపు నిండా మనం తింటున్నటువంటి రైతు గొప్పోడు, కంటి నిండా పురుగు తీర్చుకోవడానికి ప్రహరీ గోడలా మన చుట్టూ దేశం చుట్టూ రక్షిస్తున్న ఆ రైతు గొప్పోడు. వాడు రక్షకుడు, వీడు కర్షకుడు, అంతే తేడా. వాడు కడుపు నింపుతున్నాడు,
ఒక కంటి నిండా కొడుకులు ఇస్తున్నాడు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఉండి మన జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి రైతన్నకు జై హింద్ అని చెప్పుకుంటూ సంక్రాంతి పండుగను చక్కగా జరుపుకోవాలని, మరి ఈనాటి సంక్రాంతి సంబరాలలో అంబరాన్నింటే సంబరంగా అద్వితీయమైన పాటలతో ఆలోచించినటువంటి మా అశ్రయ్యకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న చిరు సత్కారంతో మీ అందరి చేసే మధ్య ఆయనకి ఖచ్చితంగా మరో కొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద సందర్భాలలో అంటే నాయకులు మనం ఏ కార్యక్రమం చేసినా అంగరంగ వైభవంగా చేస్తాం. మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ రాజకీయవేత్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకొచ్చి, మినిస్టర్లు తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు చేస్తాం. అలాంటి కార్యక్రమాల్లో కూడా మా అసలయ్య పాటతో అందరికీ వాడి వేడి రప్పించే విధంగా వచ్చిన కార్యక్రమాల్లో అసలైన మనం ఆహ్వానించుకుందాం అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతితో ఆయన పాటలతో సంక్రాంతి ముందే సంబరం అయిపోయినటువంటి ఈ రకమైనటువంటి అసలయ్య పాటలకు మరొకసారి మీ అందరికీ కష్టాలు కలుగుతాం. థ్యాంక్ యూ. తల్లి